సోదరులారా, పెద్దలారా, ఎప్పుడైతే సమాజంలో మనం నిజం చెప్తామో అప్పుడు రెండు రకాలైనటువంటి మనుషులు మనకి కనబడతారు. అంటే రెండు రకాల వర్గాలుగా మన మాటని విన్నవారు విడిపోతారు. ఒకరు సత్యాన్ని స్వీకరించి ఒప్పుకోగలిగేవారు, రెండవ వారు ఆ సత్యాన్ని విని స్వీకరించి ధిక్కరించేవారు. అయితే అల్లాహ్ తబారక తఆలాకి ఇష్టమైన వారు ఎవరు అంటే సత్యాన్ని విశ్వసించి స్వీకరించేవారు ఇష్టమైన వారు, సత్యాన్ని ధిక్కరించి తిరస్కరించిన వారు, ఒప్పుకొని వారు అల్లాహ్కు అయిష్టమైన వారు. అందుకే మన వల్ల ఏదైనా పొరపాటు జరిగినా, తప్పు జరిగినా, మానవుడితో తప్పు జరుగుద్ది, పొరపాటు జరుగుద్ది. జరగకుండా ఉండడానికి మనం దైవదూతలం కాదు. దాన్ని ఒప్పుకోగలగాలి, తన తప్పుని అల్లాహ్తో క్షమాపణ వేడుకోవాలి. అతడే ఉత్తమమైన విశ్వాసి అన్నారు దైవ ప్రవక్త హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు తఆలా అలైహి వసల్లం. అయితే సోదరులారా, పెద్దలారా, ప్రస్తుత ముస్లిం సమాజంలో కొన్ని మాటలు దైవ ప్రవక్త హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పనటువంటి మాటలను ప్రచారం చేస్తున్నారు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పనటువంటి మాటలను కొందరు ప్రచారం చేస్తున్నారు. ఇలా ప్రచారం చేయడం వల్ల ఏమవుద్ది అంటే వారు వినడంతో పాటు వారు వేరే వాళ్ళకు కూడా చెప్తారు. అంతే కదండి. ఇప్పుడు విన్నాం, ఫలానా అఫ్రోజ్గా చెప్పారండి, నేను విన్నానండి. ఫలానా మౌలానా చెప్పారండి, మేము విన్నామండి. మౌలానా వద్దులే, మౌలానాలు చెప్పరు, అల్లాదే అల్లా. ఫలానా గురువు గారు చెప్పారండి, మేము విన్నామండి అని చెప్పి అంటారు. ఎందుకని? వాళ్ళు విన్నారు కాబట్టి. అందుకోసమే మనం ఎప్పుడైనా ఏదైనా ఒక మాట మాట్లాడేటప్పుడు ఆ మాట నిజమా కాదా, అల్లాహ్ యొక్క గ్రంథమైన ఖురాన్లో, దైవ ప్రవక్త వారి బోధనలైనటువంటి హదీసుల్లో, దైవ ప్రవక్త వారి శిష్యుల యొక్క సహబాల జీవితాలలో ఎక్కడైనా వీటికి ఆధారాలు ఉన్నాయా లేదా? ఉన్నాయా? అయితే నేను చెప్తాను, లేవా నేను మానేస్తాను. ఒకవేళ ఉన్నాయో లేదో తెలియదా? అలా చెప్పేశాడు. మీకు ఏదైతే జ్ఞానం లేదో ఆ విషయాలు జ్ఞానవంతులను అడిగి తెలుసుకోండి, మీరు చెప్పకండి. మీకు అంత జ్ఞానం లేదు, మీకు తెలియదు, అది ఉందో లేదో డౌటు, అది కరెక్టో లేదో డౌటు, అప్పుడు జ్ఞానవంతులను అడగండి అని చెప్పి ఖురాన్ చెప్తుంది. అందులో భాగంగానే సర్వసాధారణంగా ప్రస్తుత ముస్లిం సమాజంలో కొందరు చెప్పేటువంటి మాటలు ఏవైతే ధార్మిక గ్రంథాల్లో ఆధారాలు లేవో అందులో ఒక మాట ఏమిటి అంటే హజరత్ నూహ్ అలైహిస్సలాం కోసం చెప్తారు. ఈయన చాలా పేరు ప్రఖ్యాతులు గాంచిన ప్రవక్త. ఖురానే మజీదులో అల్లాహ్ తబారక తఆలా వీరి ప్రస్తావన చేశాడు సూరా నూహులో. హజరత్ నూహ్ అలైహిస్సలాతు వస్సలాం కోసం వారు ధర్మ ప్రచారం చేస్తూ ఉండగా ప్రజలు రాళ్లతో కొట్టారని, ఆ రాళ్లలో వారు నిండిపోయేవారని, మునిగిపోయేవారని దైవదూత జిబ్రాయిల్ వచ్చి రెక్కలతో ఆ రాళ్లన్నీ పక్కకి తొలగించి ఆయనతో చెప్పేవారని. ఏంటి? హజరత్ నూహ్ అలైహిస్సలాం అడిగేవారు, జిబ్రాయిల్ నా పని ఏంటి అని. అప్పుడు దైవదూత జిబ్రాయిల్ చెప్పేవారు ఏమని, ఈ రోజు ఏ పని రేపు కూడా అదే పని అని చెప్పేసి అనేవారు అని చెప్పి ఏవైతే ఈ మాటలు చెప్తారో ఈ కహాని నిజం కాదయా, ఇది ఎక్కడా ప్రామాణికమైన హదీసుల్లో లేదయా, ఈ మాటలు మాట్లాడకండి అని చెప్పి ధార్మిక పండితులు, మోతబర్ అంటే మామూలుగా ఏదో నార్మల్ గా చదువుకున్న విద్యార్థుల్లా పండితులు ఉంటారు కదా, అప్పుడప్పుడే ఫరాగత్ అయిన వాళ్ళు, అంటే అప్పుడప్పుడే బయటకు వచ్చినారు, అలాంటి వాళ్ళు కాదండి. చాలా పేరు ప్రఖ్యాతులు గాంచిన ధార్మిక పండితులు వాళ్ళ గ్రంథాల్లో రాశారు ఈ మాటలు అబద్ధం. ప్రవక్తల్ని కొట్టడం అబద్ధం కాదు, ప్రవక్తల్ని కొట్టారు. కానీ నూహ్ అలైహిస్సలాం రాళ్లతో నిండిపోయారు, జిబ్రాయిల్ వచ్చి తీశారు. తర్వాత ప్రవక్త నూహ్ అలైహిస్సలాం అడిగారు, నా పని ఏంటి? ప్రవక్తల పని ఎందుకు మర్చిపోతారయ్యా? ప్రవక్తల పని ఎందుకు మర్చిపోతారు చెప్పండి? ప్రవక్తలకి పని తెలీదా? నౌజ్ బిల్లా. అంటే హజరత్ నూహ్ అలైహిస్సలాతు వస్సలాం గారి యొక్క ఏదైతే వాక్య, ఏదైతే సంఘటన కొందరు చెప్తూ ఉంటారో ఇది ధార్మిక గ్రంథాలలో ప్రామాణికమైన ఆధారాలు ఏం లేవు. ప్రామాణికమైన ఆధారాలు లేవు.
అదేవిధంగా సోదరులారా, పెద్దలారా, ధార్మిక గ్రంథాల్లో దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ధర్మ ప్రచారం చేశారు, ఇస్లాం యొక్క ప్రచారం చేశారు. మనం చదివాం, విన్నాం కూడా. వీటి ఆధారాలు ఖురాన్లో ఉన్నాయి, హదీస్లో ఉన్నాయి. కానీ కొందరు ఒక సంఘటన చెప్తారు. ఆ సంఘటన ఏంటంటే, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒక రాత్రి చాలా దూరం వెళ్ళారు. ఆ తుఫాన్ యొక్క రాత్రిలో వస్తూ ఉన్నప్పుడు ఒక సహబీ దగ్గర కలిశారు. సహబీ వారు అడిగారు, ఓ దైవ ప్రవక్త, మీరు ఎక్కడికి వెళ్ళి వస్తున్నారని. అప్పుడు ప్రవక్త వారు అన్నారు, ఒక సమూహం వచ్చింది, ఒక కాఫిలా, ఒక సమూహం వచ్చింది. అక్కడ వాళ్ళు బస చేస్తున్నారు. అక్కడ ఆగి టెంట్ వేసుకొని విశ్రాంతి తీసుకుంటున్నారు. ఒకవేళ ఉదయం వరకు నేను ఇక్కడ ఆగి ఉంటే వాళ్ళు వెళ్ళిపోతారేమో, అందుకే నేను రాత్రి తుఫాన్లో వెళ్ళి వాళ్ళకి ఇస్లాం గురించి చెప్పొస్తున్నానని చెప్పేసి ప్రవక్త గారు చెప్పారని చెప్పేసి అంటారు. ఇది కూడా ప్రామాణికమైన హదీసుల ఆధారాలు లేవు. ఈ మాటలు చెప్తే ఆయన ఎవరో కింద నాకు యూట్యూబ్ లో కామెంట్ రాశాడు, మీరు 4 నెలలు జమాత్కి వెళ్ళాలని చెప్పి. జమాత్కి వెళ్ళడానికి ఈ మాటలకి సంబంధం ఉందా అసలు? ఈ మాటలు లేవురా నాయన. ఖురాన్ హదీసుల్లో, ప్రామాణికమైన హదీసుల్లో ధార్మిక పండితులు నెత్తి కొట్టుకొని చెప్పుకుంటున్నారు. బాబు, వాళ్ళు ఈ మాటలు చెప్పకండి అయ్యా, చదివినవి చెప్పండి, మీకు తెలిసినవే చెప్పండి, తెలియని మాట్లాడకండి. ఇస్లాంని మీరు వ్యాప్తి చేయాలంటే మంచిని వ్యాప్తి చేయండి, అబద్ధాలు వ్యాప్తి చేయకండి. మన ఇస్లాం యొక్క ధర్మానికి ఒక గౌరవం అనేది ఉంది. ఆ గౌరవం మీరు తీయకండి అని చెప్పేసి అంటే, ముందు మీరు 4 నెలలు వెళ్ళాలి అఫ్రోజ్ గారు, ముందు మీరు ముఫ్తీ అవ్వాలి అఫ్రోజ్ గారు. నేను 4 నెలలు అనడం ఎందుకు, నేను ముఫ్తీ అవడం ఎందుకు బాబు? నేను చెప్పింది నా సొంత మాటలు కాదయ్యా, నా సొంత మాటలు కాదయ్యా బాబు, నేను మొత్తం రాసుకున్నాను. ముఫ్తీలు ఏం చెప్పారు ఏంటి మొత్తం లిస్ట్ రాసుకున్నాను నేను. ఎందుకని? హదీసులో అల్లాహ్కి నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు. ప్రామాణికమైనటువంటి హదీస్ ఇది. సహీ బుఖారీ, సహీ ముస్లింలో ఉన్నటువంటి హదీస్ ఇది. ఈ యొక్క హదీసును ఉల్లేఖించే ఉల్లేఖనకర్తలు 3 ఉన్నారు. హజరత్ అబూ హురైరా రదియల్లాహు అన్హు, హజరత్ అనస్ రదియల్లాహు అన్హు, హజరత్ అలీ రదియల్లాహు అన్హు. ఈ 3 కూడా ఏం చెప్తున్నారంటే, ఎవరైతే దైవ ప్రవక్త వారు చెప్పనటువంటి మాటని చెప్పారు అని చెప్తారో వారు తన నివాసం నరకంలో కట్టుకున్నట్టు అన్నారు. వాళ్ళ నివాసం నరకంలో కట్టుకున్నామన్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క చెప్పనటువంటి మాటలు చెప్పారని ప్రవక్త గారి మీద నిందేసేవాళ్ళకి. ఆ మాటలు చెప్పి మీరెందుకు నరకానికి వెళ్ళిపోవడం అయ్యా, తెలుసుకోండి అయ్యా బాబు, తెలుసుకొని మాట్లాడండి అంటే, మీరు ముందు జమాత్కి వెళ్ళాలి వాళ్ళు అంటారు. అస్తగ్ఫిరుల్లాహ్. అంటే జమాతులకి వెళ్తే ఈ అబద్ధాలు చెప్తారనా? అంటే జమాత్కి వెళ్తే ఈ మాటలు చెప్తారనే ఏంటి, లేకపోతే ఈ మాటలు క్లారిటీ ఇస్తారనే దీని అర్థం? ఇక్కడ ఏం చెప్పాలి? ఆయనకి ఏమైనా ప్రేమ ఉంటే, లేదు పోయి మేము ఇలా విన్నాం, మాకు తెలీదు, మాషాల్లా మీరు చెప్పారు, ఖచ్చితంగా మేము గురువులను అడుగుతాం, ఉలమాల్ని తెలుసుకుంటాం పోయి, తప్పకుండా తెలుసుకొని ఫాలో అవుతాం, ఇన్షాల్లా తెలియకుండా చెప్పం మేమని చెప్పేసి తనకు తాను ఒప్పుకోవాలి. అదే కదా ఉత్తమమైన విషయం. నేను దబాయించేస్తాను, నేను చెప్పిందే రైట్ అని చెప్పి మాట్లాడతానంటే మనమే నష్టపోతాం. అల్లాగేముంది, ఇస్లాంకేముంది? ఇస్లాంని అల్లా చూసుకుంటాడు, ఆయనకేం అవసరం లేదు. అబూ జహల్ గాడు ప్రవక్త గారి కాలంలో, అబూ లహబ్, తారూన్, నమ్రూద్, ఫిరౌన్ వాళ్ళని అంతం చేసి ఇస్లాంని మిగిల్చాడు అల్లా. ఇప్పుడు మనం కూడా మేము ఇలాగే తయారవుతాం, మా ఇష్టం వచ్చినట్టు మాట్లాడి మేము ఇలాగే ప్రచారం చేస్తాం, మీరే పోతారు, చేసిన వాళ్ళే పోతారు. అదే ధార్మిక పండితులతో, ధార్మిక గురువులతో అడిగి ఆ మాట చెప్పచ్చా లేదా, ఆ మాట అనొచ్చా లేదా, ఆ మాట ఖురాన్లో హదీసుల్లో ఉందా లేదా అని చెప్పి తెలుసుకుని మాట్లాడితే మన జీవితాలు బాగుపడతాయి. సోదరులారా, పెద్దలారా, ఇది 2వ మాట. 3వది ఏంటంటే, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క ప్రాణం తీస్తున్నప్పుడు ప్రవక్త వారికి చాలా బాధ కలిగింది. అప్పుడు ప్రవక్త వారు అన్నారు, ఏమని? ఓ మల్కల్ మౌత్, ఓ ప్రాణం తీసే దూత, ఓ ఇజ్రాయిల్, ప్రాణం పోతున్నప్పుడు నాకే ఇంత బాధ కలుగుతుందా, నా అనుచర సమాజానికి కూడా బాధ కలుగుతుందా అంటే, అక్కడ ఆ దైవదూత, ఓ దైవ ప్రవక్త, మీకు మాత్రమే నేను సులభంగా తీస్తున్నాను, మీ ఉమ్మతికి చాలా బాధ కలుగుతుంది అంటే, అప్పుడు ప్రవక్త వారు అన్నారు, ఆ నా ఉమ్మత్, నా అనుచర సమాజం అందరి యొక్క ప్రాణాలు తీస్తే బాధ ఎంతైతే వస్తుందో అంత నా నుంచి తీసేసుకోవా అని చెప్పి ప్రవక్త వారు అన్నారు. ఆ మాట ప్రవక్త వారు అన్న కారణంగా ఆ బాధ అంతా కూడా ప్రవక్త వారి నుంచి తీసుకోవడానికి ఆ యొక్క ప్రాణం తీసే దూత సిద్ధపడ్డారు. కానీ అలా జరగదు అని చెప్పేసి అన్నారని చెప్పి ఈ మాటలన్నీ చెప్తారు కొందరు, కానీ ఆధారాలు లేవు. ఆధారాలు లేని మాటలు మనం ఎందుకు చెప్పుకోవడం, మనం ఎందుకు మాట్లాడటం? తఫ్సీర్ పుస్తకం చదవాలంటే జీవితం అయిపోతుంది. ఇక్కడ ఒక ఖురాన్ తఫ్సీర్ చదివితేనే అంత ఖురాన్ తఫ్సీర్ ఉంది కదా, తెలుగులో అవి చెప్పొచ్చు కదా. కొన్ని
లక్షల హదీసులు తెలుగులో ఉన్నాయండి. ఇప్పుడు అల్లాదే వల్ల మనమేమి ఒక 20-30 ఏళ్ళు బ్యాక్ లేం కదా. 2001 సంవత్సరంలో 2002 సంవత్సరంలో అంటే కొన్నే వచ్చాయి, బాగా తక్కువ. లేదండి 1990లో ఉన్నామంటే ఇంకా తక్కువ. ఇప్పుడు అలా లేదు కదా. తెలుగులో తర్జుమా వచ్చేసినాయి అల్లాదే వల్ల, తఫ్సీర్లు వచ్చేసినాయి అల్లాదే వల్ల. అవి తెలుసుకోకుండా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గరికి ప్రాణం తీసే దోత వచ్చారు. ప్రాణం తీస్తూ ఉంటే ప్రవక్త గారికి బాధ కలిగింది. నా అనుచర సమాజానికి కూడా బాధ కలుగుతుందా అని ప్రవక్త గారు అడిగారు. అవును, ఇంకా ఎక్కువ బాధ కలుగుతుంది అంటే ప్రవక్త గారు నా నుంచే తీసేసుకో. లేది మాట, లేది మాట. సోదరులారా, పెద్దలారా, అదే విధంగా కొద్దిమంది చెప్తూ ఉంటారు ఏమని చెప్పేసి, ఒక రాత్రి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అబూ జహల్ ఇంటికి వెళ్ళారు. ఆ రాత్రి బాగా భయంకరమైన తుఫాన్. ఆ తుఫాన్లో తలుపు కొట్టే శబ్దం దబ్ 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 అని వినపడుతూ ఉంటే ప్రవక్త హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు బయట ఉన్నారు, లోపల అబూ జహల్ ఉన్నాడు. అబూ జహల్ భార్యతో అంటున్నాడంట, ఏమని? ఈ కష్టకాలంలో ఎవరైతే వచ్చారో ఆ వ్యక్తి ఏదైతే అడుగుతాడో ఆ కోరిక నేను తీర్చేస్తానని చెప్పేసి అన్నాడు. ఆ తర్వాత తలుపు తీశాడు. తీయగానే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వచ్చారు అన్నారు. ఏమని చెప్పేసి, అబూ జహల్ కలిమా చదువు సాఫల్యమైపోయా అని చెప్పేసి. అప్పుడు వెంటనే అబూ జహల్ వెళ్ళిపోయి నుంచి తలుపులు గట్టిగా బలవంతంగా గంటి వేసేశారని చెప్పి ఏదైతే మాట చెప్తారో ఇది ప్రామాణికమైన హదీసుల్లో లేదు. అసలు హదీసుల ఆధారాలు లేవు. ఉంటే మీకు హదీసుల్లో ఉన్నాయని చెప్పేస్తారు ధార్మిక పండితులు. ఈ లేవయ్యా బాబు, లేని విషయాలు ఎందుకు? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ధర్మ ప్రచారం కోసం ఎన్నో కష్టాలు పడ్డారు. తాయిఫ్లో రాళ్ళ దెబ్బలు తిన్నారండి. తాయిఫ్లో రాళ్ళ దెబ్బలు తిన్నారు. ప్రామాణికమైన ఆధారాలు ఉన్నాయి. ఇప్పుడు కూడా గుర్తులు ఇంకా మిగిలి ఉన్నాయి అల్లాదే వల్ల. ఆ దైవదూత జిబ్రాయిల్ వచ్చి అంటారు, ఓ దైవ ప్రవక్త మీరు అనుమతి ఇవ్వండి, 2 ప్రవక్తలు కలిపేస్తాను. హదీసుల్లో ఉన్నాయి చెప్పండి బాబు. లేని ఎందుకు చెప్పుకోవడం? అబూ జహల్ దగ్గరికి వెళ్ళారు, తలుపు తీశాడు, ప్రవక్త గారిని చూశాడు, గెంటేశాడు. వద్దు, ఇవి లేవు, లేని చెప్పొద్దు. చెప్పి మనం ఎందుకు పాపాత్ములు అవడం? చెప్పి మనం ఎందుకు ప్రజల్ని పాపాత్ములు చేయడం? సోదరులారా, పెద్దలారా, ఆ తరువాత దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క తలపై ఒక స్త్రీ చెత్త వేసేది బాగా ఎక్కువగా వింటాం. ఇది బాగా మషహూర్, ఇది అంటే బాగా పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి మాటలు ఇవి. అప్పుడు ఆ యొక్క స్త్రీ 2 రోజులు వేసింది. 3వ రోజు చూస్తే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆ చెత్త పడలేదు. ప్రవక్త గారు కనుగొన్నారు ఏంటి అని చెప్పేసి అక్కడికి వెళ్ళారు. తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆ స్త్రీ అనారోగ్యంగా ఉంది. ప్రవక్త గారు వెళ్ళి అడిగారు, అమ్మా నీకు అనారోగ్యంగా ఉందా, ఏంటి బయటికి రాలేదంటే, అవును దైవ ప్రవక్త నేను అనారోగ్యంగా బాధపడుతున్నాను, నా బంధువులు ఎవరు రాలేదు, మీరు వచ్చారండి, మీరు ఎంత గొప్పవాళ్ళు, మీ ఇస్లాం ఎంత గొప్పదని కలిమా చదివా. ఈ ఆధారాలు ఎక్కడా లేవని చెప్పేసి ధార్మిక పండితులు చెప్తున్నారు. ఇప్పుడు దాకా ఈ మాటలు మనం కూడా అన్నాం, విన్నాం కూడా, చాలా ఎక్కువ అన్నాం, చాలా ఎక్కువ విన్నాం కూడా. నాకైతే ముఫ్తీ ముదస్సిర్ గారిని ఈ మాటలు అడుగుతున్నప్పుడు, నేను ముఫ్తీ సాబ్తో అడుగుతున్నప్పుడు ఈ మాట చెప్పగానే నాకు నరాలు తెగిపోయినాయి. అక్కడ మక్కలో గట్ట చూపెడతారు కదా ముఫ్సాబ్ అంటే, అక్కడ చూపెట్టడం కాదు ఇంపార్టెంట్. అసలు ఇక్కడ హదీసుల్లో మక్కా వాళ్ళు మదీనా వాళ్ళు కాదు కదా మనకు నమూనా. ఇక్కడ ఖురాన్ హదీసుల్లో వాటి రెఫరెన్స్ ఉన్నాయా లేదా, వాటి ఆధారాలు ఉన్నాయా లేదా, వాటి యొక్క ఆధారాలు దొరుకుతున్నాయా లేదా, లేదంటే కథం. ఉన్నాయా ఉన్నట్టు. సోదరులారా, పెద్దలారా, ఆ తర్వాత మహాప్రవక్త హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక సందర్భంలో తమ శిష్యుడికి తహరత్ ఎలా పోసుకోవాలో నేర్పుతున్నారు శిష్యులకి. అప్పుడు యహూదీ చూస్తాడు. విన్నారు కదా అప్పుడప్పుడు, అంటే మీకు తెలుసలేదు తెలియదు, మేము విన్నాం, బాగా విన్నాం, మేము భయంకరంగా వినేసాం మేము. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తహరత్ పోసే విధానం నేర్పుతూ ఉంటే ఒక యహూదీ చూస్తాడు, ఓహో ఇలా కూర్చోవాలా తహరత్కి అని చెప్పి అతడు ఒక ప్రదేశం వెళ్ళి తహరత్ పోసుకుంటూ ఉంటే అతడి యొక్క శత్రువు అతడి తల మీద ఉరితాడేస్తాడు. ఇతనేమో చెయ్యలా పెట్టుకొని తహరత్ ఇలా కూర్చున్నాడు. అప్పుడు ఆ ఉరితాడు ఇలా పక్కకి గెంటేశాడు. ఆ తర్వాత తహరత్ పూర్తి అయిపోయిన తర్వాత ఒక్క సున్నత్ ఆచరిస్తే ఇంత గొప్పగా ఉందంటే అసలు పూర్తి ఇస్లాం ఆచరిస్తే ఇంకెంత గొప్పగా ఉంటుందని చెప్పేసి ఆయన ఇస్లాంలోకి వచ్చేసాడు. లేదు, చెప్పొద్దు బాబోయ్, ఈ హదీసుల్లో లేని మాటలు, ప్రామాణికమైన హదీసుల్లో లేనటువంటి మాటలు, ఇలాంటి మాటలు మనం ప్రచారం చేసి ఇస్లాంకి మనం ఏమి మేలు చేసేది ఏం లేదు, ఇంకా నష్టమే చేసేదే ఉంది. మనం అల్లా మనందరినీ రక్షించుగాక.
సోదరులారా, పెద్దలారా, అదేవిధంగా మహాప్రవక్త హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గరికి ఒక స్త్రీ వచ్చి, ఓ దైవ ప్రవక్త, ఈ పాలు తాగుతున్నటువంటి నా బిడ్డను తీసుకువెళ్ళండి అల్లా మార్గంలో, శత్రువులు బాణం వేసేటప్పుడు ఈ బిడ్డను అడ్డు పెట్టండి, మీ ప్రాణాన్ని ఈ యొక్క బిడ్డ రక్షిస్తాడు, కనీసం డాలుగా నా బిడ్డ ఉపయోగపడతాడని కొంతమంది చెప్తూ ఉంటారు అప్పుడప్పుడు మన సోదరులు. ఈ హదీసుల్లో లేవివి. ఎలా ఏమండి, కారుణ్యమూర్తి కదా ప్రవక్త గారు ఉన్న బిరుదేంటి? రహ్మతుల్లిల్ ఆలమీన్ అంటాం కదా. సర్వలోకాలకి కారుణ్యమూర్తిగా అలా పంపించాడు. అలాంటి కారుణ్యమూర్తి పసిపిల్లని ఎలా ఒప్పుకుంటారు డాలుగా పెట్టుకోవడానికి? లేదు. ఆవిడ చెప్పడం, ప్రవక్త గారితో అడగడం, ప్రవక్త సుల్లాసలో అనుమతి ఇవ్వడం లేదు. ఈ ప్రామాణికమైన హదీసుల్లో లేనివి మనం మాట్లాడటం ఇది చాలా దురదృష్టకరం, మరి బాధాకరం. తర్వాత సోదరులారా, పెద్దలారా, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎప్పుడైతే అర్ష్ దగ్గరికి వెళ్ళారో, ఈ మాట చాలా భయంకరమైన మాట. ఇది అర్ష్ దగ్గరికి వెళ్ళారో, అల్లాహ్ యొక్క సింహాసనం దగ్గరికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పులు విడుస్తూ ఉంటే, అంటే తీయబోతూ ఉంటే, అల్లాహ్ తబారక తఆలా అన్నాడు, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, చెప్పులు వేసుకొని రావయ్యా, చెప్పులు వేసుకొని వస్తే ఈ ప్రదేశం పావనం అయిపోద్ది అన్నాడు అని చెప్పంటారు. లేదు, ఈ మాటలు ఎక్కడ కూడా ఖురాన్ హదీసుల్లో లేవి. ప్రామాణికమైన హదీసులు ఎక్కడా లేవు. మన వాళ్ళు కొంతమంది అనుకుంటారు తెలియక, ఈ లేనియన్ని ఎందుకు చెప్తున్నాడు ఈయన అని చెప్పేసి. లేని చెప్తేనే కదా మనం చెప్పడం మానేస్తాం, లేకపోతే ఇంకా చెప్తా కూర్చుంటాం. అంత మంచోళ్ళు మనం. ఏది లేదో అది తెలిస్తేనే చెప్పడం మానేస్తాం, లేకపోతే ఏం చేస్తాం, అది ఉందేమని చెప్పి అలా చెప్పుకుంటూ వెళ్ళిపోతాం. ఇంకా ఆ తర్వాత దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క ఎదురుగా ఒక మనిషి నమాజ్ తీసుకొచ్చాడు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అడిగారు, ఏమని చెప్పేసి, ఆయన దేనికోసం వచ్చాడో తెలుసా? ఓ దైవ ప్రవక్త, అల్లాహకు మరియు అల్లాహ్ యొక్క ప్రవక్త అయిన మీకే తెలుస్తుందని ఆ సహబీ అంటారు. ప్రవక్త గారు అంటారు, ఉప్పు కోసం నమాజ్ చేసుకుని వెళ్తున్నాడు అంటారు. ఇది కూడా ప్రామాణికమైన హదీసుల ఆధారాలు లేవు. బోల్డ్ హదీసులు ఉన్నాయి భయ్, చదవండి. అల్లాదే వల్ల లక్షల్లో హదీసులు ఉన్నాయి. తర్జుమా చేసి కూడా మన పెద్దోళ్ళు ఇచ్చారు. తర్జుమా చదివి మనం మంచి మాటలు మాట్లాడచ్చు. ఇలా లేని మాటలు చెప్పేందుకు కన్ఫ్యూజ్ చేయడం, మనం కన్ఫ్యూజ్ అయిపోవడం. ఆ తర్వాత సోదరులారా, పెద్దలారా, హజరత్ అబ్దుల్ రహమాన్ బిన్ ఔఫ్ రదియల్లాహు ప్రవక్త వారి యొక్క శిష్యుడు. ఈయన ఒకసారి మదీనాలో అందరికీ ఆహారం దావత్ ఇస్తారు. అందరికీ దావత్ ఇస్తూ ఉంటే అందరూ ఆహారం తినడానికి దావత్ కోసం వెళ్తూ ఉంటారు. దావత్ కోసం వెళ్తూ ఉంటే అక్కడ ఒక సహబీ రదియల్లాహు వారు మస్జిద్లో చాలా చింతనగా కూర్చొని ఉంటారు. ప్రవక్త గారు అడుగుతారు, అయ్యా మీరు ఎందుకు అంత చింతనగా ఉన్నారు అని చెప్పి అంటారు. అప్పుడు ఆయన అంటారు, ఓ దైవ ప్రవక్త, మీ అనుచర సమాజం అంతా నరకం నుంచి రక్షించబడి స్వర్గంకి ఎలాగెళ్ళాలని నేను ఆలోచిస్తున్నాను అంటారు. అప్పుడు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఏమని? నీ ఒక్క క్షణం ఈ ఆలోచన అబ్దుర్ రహమాన్ బిన్ ఔఫ్ యొక్క 1000 దావతుల కంటే ఉత్తమమైందని చెప్పి అన్నారని అంటారు మన వాళ్ళు కొందరు. ఇది ఎక్కడ ప్రామాణిక హదీసుల్లో లేదు. ఎక్కడ ప్రామాణికమైన హదీసుల ఆధారాలు లేవు. మన వాళ్ళు చెప్తూ ఉంటారు ఇది. ఆ తర్వాత సోదరులారా, పెద్దలారా, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి కాలంలో ఇదైతే నేను చిన్నప్పటి నుంచి వింటానే వచ్చాను. ఒక పెద్ద ఆయన చెప్పేవారండి, ఏడుస్తూ ఏడుస్తూ చెప్తాను. నేనేమనుకొని, ఇప్పుడు మైండ్లో ఎలా ఉంటుంది, ఇప్పుడు మన కొత్తగా అన్న వాళ్ళకి, పైగా ఫస్ట్ టైం ఉన్న వాళ్ళకి ఇంకా మైండ్లో కూర్చుండిపోద్ది. ఎలాగంటే, అల్లాహ్ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఫజర్ నమాజ్ చదివించారు. ఒక సహబీ రదియల్లాహు ప్రతిరోజు కూడా త్వరగా ఇంటికి వెళ్ళిపోయేవారు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో కొద్దిమంది వచ్చి ఫిర్యాదు చేశారు, ఓ దైవ ప్రవక్త, ఫలానా వ్యక్తి ప్రతిరోజు తొందరగా వెళ్ళిపోతున్నాడు అని చెప్పి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మర్నాడు రోజు ఆ వ్యక్తిని ఆపారు, పట్టుకున్నారు, అడిగారు, అయ్యా మీరు ఎందుకు ఫజర్ తర్వాత త్వరగా వెళ్ళిపోతున్నారని చెప్పేసి. ఆయన చెప్పారు, ఓ దైవ ప్రవక్త, నా దగ్గర నా భార్య దగ్గర ఒకటే దుప్పటి ఉంది. నా భార్యను నేను గోతులో దింపి వచ్చేదాకా అలా ఉండమంటాను. తర్వాత నేను నమాజ్కి వస్తాను. నమాజ్ నుంచి వెళ్ళిన తర్వాత నా భార్యకి ఆ యొక్క దుప్పటి ఇస్తాను, ఆవిడ లేచి నమాజ్ చేసుకుంటుందని చెప్పేసి చాలా సార్లు మనం వినే ఉంటాం. ఇది ఎక్కడ ప్రామాణికమైన హదీసుల ఆధారాలు లేవు, ఎక్కడా లేవు.
కానీ విన్నాం మనం, చాలా ఎక్కువగా విన్నవి. ఈ విన్న మాటలకు ఎక్కడ కూడా ఆధారం లేవు. అదేవిధంగా సోదరులారా, పెద్దలారా, కొద్దిమంది ఈ మాట కూడా చెప్తారు, హజరతే బిలాలే హబ్షీ రదియల్లాహు తఆలా అన్హు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కంటే ముందు స్వర్గం వెళ్ళిపోతారు. విన్న వాళ్ళకి అర్థమవుతుంది ఇవన్నీ. మేము విన్నాం కాబట్టి చెప్తున్నాం. ఎందుకంటే దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఒంటి తాడు పట్టుకుని ఆయనే ముందు స్వర్గంలో అడిగెడతారంట. కాదు, ఇది అలా లేదు, ఇది అలా లేదు, దీని ఆధారాలు లేవు ఎక్కడ. ఈ విషయం ఉంది. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక సందర్భంలో ఏమన్నారంటే, బిలాల్, నేను స్వర్గంలో నడుస్తూ ఉన్నప్పుడు కాళ్ళ శబ్దం వినపడుతుంది, నాతో పాటుగా నీ కాళ్ళ శబ్దం కూడా వినపడింది నాకు. ఆ శబ్దం నీదే అని నేను గ్రహించాను. నీవు ఏం ఆచరణ చేస్తున్నావయ్యా అని అడిగారు. అప్పుడు బిలాల్ రదియల్లాహు గారు ఏమంటారంటే, హజరత్ బిలాల్ రదియల్లాహు గారు, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, నేను ఎప్పుడైతే వజూ విరిగిపోతుందో వెంటనే వజూ చేస్తాను, 2 రకాతులు తహియతుల్ వజూ నఫిల్ చదువుతాను అన్నారు. ప్రవక్త గారు అన్నారు, ఈ ఆచరణ కారణంగానే స్వర్గంలో నీవు నాతో తిరుగుతున్నావయ్యా అని చెప్పి. ఇది హదీసుల్లో ఆధారాలు ఉన్నాయి. ఇది లేదు, ప్రవక్త గారి కంటే ముందు స్వర్గంలో తారేటెత్తుకుని ఒంటినాడెత్తుకుని కుడికలు ఇచ్చేస్తారు, ఇది లేదు. ఈ మాటలు మనం చెప్పకూడదు. సోదరులారా, పెద్దలారా, జిబ్రైల్ వస్తారు. అస్సలాము అలైక యా రసూలల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం అని చెప్పి సలాం చెప్తారు. ఎందుకు ఆయన గోరు సంచి కప్పుకొని వస్తాడు అంటారు మనోళ్ళు. ఏం సంచి అంట? మాటలు ఎలా చెప్తున్నారంటే, అల్లా క్షమించుగాక, అల్లా క్షమించుగాక. వద్దు భయ్, మనకి తెలియదా? ధార్మిక పండితులు ఇంకా బతికే ఉన్నారు, అల్హమ్దులిల్లాహ్. చచ్చిపోలా మనకి అంటే కయామత్ ముందు లేచిపోతారు. ఉండరు ఉలమాలు, మొత్తం జాహిల్లో ఉంటారు, అజ్ఞానులే ఉంటారు. ఆ రోజులు ఇంకా రాలా, అల్హమ్దులిల్లాహ్. ఉలమాలు ఉన్నారు, ఇంకా అడిగి ఫాలో అవ్వచ్చు మనం. అబ్బే, ఇక్కడ ఏమంటారంటే, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గరికి జిబ్రైల్ వచ్చి అస్సలాము అలైక యా రసూలల్లాహ్ అని చెప్పి కనబడతారు. ఆ సమయంలో వారు గోను సంచిని ధరించి ఉన్నారు. అలాగే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం అడుగుతారు, జిబ్రైల్, గోను సంచి ఎందుకు ధరించావయ్యా అని చెప్పేసి. అప్పుడు జిబ్రైల్ ఏమంటారంటే, ఓ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, మీ యొక్క స్నేహితుడు అబూబకర్ ఏదైతే త్యాగం చేశాడో ఆ త్యాగానికి గుర్తుగా మేము ఈ గోను సంచిని కప్పుకున్నాము. నేనే కాదు, మొత్తం దైవదూతలందరూ ఇదే కప్పుకున్నారని చెప్పి ఏదైతే మాట చెప్తారో, ఇవి ఎక్కడ ప్రామాణికమైనటువంటి ఆధారాలు లేవు. ఏం చేస్తాం? చెప్తున్నారు వాళ్ళు, మనం వింటున్నాం. మీకైనా నాకైనా తెలియదు కదా, మీరు నేను అంతే కదా. ధార్మిక పండితులు ఇప్పుడైనా చెప్పబట్టి తెలిసింది మనకి. ఇప్పుడు కూడా ధార్మిక పండితులు ఈ విషయం మీద చెప్పబట్టి, క్లారిటీ ఇవ్వబట్టి అర్థమైంది. అమ్మా, ఇన్ని మాటలు మనం విన్నాయి, ఎక్కడ లేవయ్యి హదీసుల్లో. వాళ్ళు చెప్తున్నారు కదా మనోళ్ళు అని. ఇంకో దురదృష్టం ఏంటో తెలుసండి, ఈ మాట చెప్తున్నానని మీకు కొందరికి బాధ కలిగినా పర్లా, కొద్దిగా టోపీ గడ్డం పెట్టుకొని కొంచెం జుబ్బా వేసుకొని నేను కొద్దిగా బయాన్ చేయడం నేర్చుకున్నాను అనుకోండి, గడ్డం వేరే వాళ్ళు ఎవరైనా వచ్చి నాకు ఏదైనా ఒక మాట సలహా చెప్పిన పెద్ద ఈగో ఫీల్ అయిపోతాను నేను. కోపం ఎలా వచ్చేస్తుందంటే, నాకే చెప్పేంత కూడా ఇంకో వాళ్ళని ఫీల్ అయిపోతాను నేను. అంత అవసరం లేదు భయ్. మనమేమి 14-15 ఏళ్ళు ముఫ్తీ ఏం చదవలా కదా. కొన్ని ముఫ్తీ చేశారండి, మీరు నాకు చెప్పడానికి వచ్చారా? అలా కాదండి, మీరు అర్థం చేసుకుని తప్పుగా అర్థం చేసుకున్నారని చెప్పేసి చెప్పడానికైనా ఓకే, ముఫ్తీ చదివాడు కాబట్టి. ఇక్కడ ఏమీ లేదు కదా, ఏదో కొద్ది గడ్డం పెట్టి, కొద్ది టోపీ పెట్టి, కొద్ది జుబ్బా చేస్తే, ప్రసంగం చేస్తే ఆ ఏదో వచ్చి చెప్తే అలా కాదు భయ్, మీరు ఇలా చెప్పారు కదా, నేను ఇలా వినలేదు భయ్ ఎక్కడ కూడా, మరియు మా గురువు గారు కూడా ఇది తప్పన్నారు భయ్ అని చెప్పేసి అంటే, నువ్వే నాకు చెప్పడానికి వచ్చావా అన్నట్టుగా ఫీల్ అయిపోతాం మనం. ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. చెప్పేవాడు చిన్నోడైనా మాటంటలో తప్పులేదు, కానీ ఉలమాలతో కరెక్ట్ చేసుకొని ఫాలో అవ్వచ్చు. తప్పేముంది భయ్. నాకు డౌట్ వచ్చింది ప్రొద్దున్న చిన్న విషయం మీద. నా పక్కనే ఉన్నాడు ఆ సాతి భయ్, బ్లాక్ కలర్ వేస్తున్నారు కొంతమంది, కలర్ వేయకూడదు కదా గడ్డానికైనా హెయిర్కైనా. నాకేమో 40 ఏళ్ళు వచ్చేసి, 41 ఏళ్ళు వచ్చేసి, ఇంకా కుర్రోళ్ళ కనపడదు బ్లాక్ కలర్ వేస్తున్నాను నేను ఇంకా కుర్రోడే. చావుకి సమాజం దగ్గరికి వెళ్ళిపోయాం కదయ్యా, ఎప్పుడు పోతామో తెలియదు కదా, ఇంకా రంగేసేస్తాం మనం. వెంటనే ముఫ్తీ సాబ్తో అడిగా, ఇవాళ పొద్దున జరిగిన విషయం చెప్తున్నా, అసలు ముఫ్తీ ఏంటి రంగు ఇచ్చా షరియత్ ప్రకారంగా వేయకూడదు. అప్పుడు దాన్ని లేయర్ సృష్టిస్తుంది అది. అందుకే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గరికి వచ్చారు కదా ఎవరు, అబూబకర్ దగ్గర తండ్రి అబూ కహాఫా రదియల్లాహు. ఆయన వచ్చినప్పుడు ఆయన గడ్డం మొత్తం తెల్లగా ఉంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆ యొక్క వెంట్రుకలన్నీ కూడా మీరు గోరింటాకు పెట్టి ఎర్రగా మార్చండి అన్నారు. గోరింటాకు వేసి ఎర్రగా మార్చండి.
అంతేగాని నల్ల రంగు కాదన్నమాట, నల్ల రంగు కాదు. సోదరులారా పెద్దలారా, నేనేం చెప్తున్నానంటే ధార్మిక పండితులు ఉన్నారు, అడిగి మాట్లాడదాం. మనం అడగకుండా వద్దు, అడగకుండా మాట్లాడేసి మనం ఎందుకు పాపడుతున్నాడు, అడగకుండా మాట్లాడేసి అయ్యందరికీ ఎందుకు ప్రచారం చేయడం, అలా క్షమించుగాక. ఆ తర్వాత సోదరులారా పెద్దలారా, మనలో కొద్దిమంది చేసేటువంటి ఒక పొరపాటు ఏంటంటే, మనం చెప్పేటువంటి మాటలో ఒక పొరపాటు ఏంటంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క శిష్యుడు హజరత్ ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు తఆలా, ఆయన కాలంలో ఒక నూనె పట్టుకెళ్తున్న స్త్రీ నూనె వెలిగిపోతుంది. నూనె వెలిగిపోతే ఆవిడ వచ్చి హజరత్ ఉమర్ దగ్గరికి ఫిర్యాదు చేసింది, అయ్యా నా నూనె వెలిగిపోయింది అని చెప్పేసి. అప్పుడు అక్కడ ఆయన ఏం చెప్తారంటే, ఓ భూమి, నీవు గనక ఆ నూనెని బయటికి తిరిగి ఇవ్వకపోతే నమాజ్ చేయలేని వ్యక్తిని అక్కడ నేను పూడ్చిపెట్టిస్తానని చెప్పేసి అంటారు అని మనోళ్ళు చెప్తారు. ఇది అబద్ధం. ఇది ఎక్కడ హదీసుల్లో ఆధారం లేని మాటలు చెప్పేసి మనం అవి అందరికీ ప్రచారం చేసేస్తే పాపాత్ములు ఎవరైతే మనం అవుతాం, ఇస్లాంకి ఏం నష్టం ఉండదు. ఎవరో ధార్మిక పండితులతో పట్టుకుంటాడు, ఎక్కడి నుంచి చెప్తున్నాను ఈ మాటలు అని చెప్పి అడుగుతారు. కానీ రిస్క్ అయ్యేది ఎవరు అంటే, నేను 10 మందికి చెప్పేసా, ఆ 10 మంది ఇంకో 10 మంది చెప్తారు, ఆ 10 మంది ఇంకో 10 మంది చెప్తారు. మనం పాపాత్ముల యొక్క సైన్యాన్ని తయారు చేస్తున్నాం, అబద్ధికుల యొక్క సైన్యాన్ని తయారు చేస్తున్నాం మనం. ఇది లేదు. మరికొద్దిమంది ఏం చెప్తారంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి కాలంలో ఒక వ్యక్తి వచ్చి అడిగాడు, ఓ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, మా ఇంట్లో బరకత్ ఉండలేదు, ఏం చేయాలని. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, నీ ఇంటికి అడ్డు తెర కట్టబయ్యా, నమాజ్ చదవలేని వ్యక్తి యొక్క చూపు పడుతుంది, అందుకే మీ ఇంట్లో బరకత్ లేదని చెప్పేసి అన్నారు. అప్పుడు ఆ యొక్క ప్రవక్త గారి మాట విని ఆ సహబీ గారు, ఆ శిష్యుడు ఇంటికి తెరకట్టారు. అప్పటి నుంచి కూడా బరకత్ వచ్చేసింది అని చెప్పేసి ఏదైతే చెప్తారో ఇది అబద్ధం. ఇది అబద్ధం. ఇది హదీసుల్లో లేని మాటలు. ఇంటికి పరదా వేసుకోవడం ఉంది, ప్రవక్త గారు వేశారు, ప్రవక్త గారు శిష్యులు వేశారు. ఎందుకంటే పరాయి స్త్రీలు, మన స్త్రీలు పరాయి పురుషులు కనబడకూడదు, మన చూపు కూడా పరాయి ఇళ్లలో వెళ్ళకూడదు, ఓకే. కానీ దాని అర్థం ఇది కాదు. ఏమని నమాజ్ చేయలేని ఇంట్లో చూశాడు, మొత్తం నాశనం అయిపోయాం, మొత్తం మట్టి కొట్టుకుపోయాం, ఇది కాదు దీని అర్థం. సోదరుల, అలా అయితే ఈరోజు నమాజ్ చేసి ఇల్లు ఎన్ని ఉన్నాయండి మనోళ్ళియా? నమాజ్ చేసేవాళ్ళే పేదోళ్ళు ఉంటారు తెలుసా మీకు? నమాజ్ చేయడం సంపాదించేస్తుంటాడు. సంపాదించడం అసలు కాదు, సంపాదించడం అసలు కాదు. హలాల్ మార్గంలో సంపాదించాలి, ఇది అసలు. హరాం మార్గంలో బోల్డ్ రకాలుగా సంపాదించచ్చు, పెద్ద విషయమే ఉంది. సోదరులారా పెద్దలారా, ఇది హదీసులో లేదు. ఆ తరువాత దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒక సందర్భంలో ఒక సత్య తిరస్కారి యొక్క మలాన్ని కడిగారు అని చెప్పంటారు. ఇది అబద్ధం అండి, ఇది అబద్ధం. ప్రవక్త గారి కాలంలో ఒక వ్యక్తి వచ్చాడు, ప్రవక్త గారి ఇంట్లో ఆతిథ్యం తిన్నాడు, ఆ తర్వాత అదంతా ఖరాబ్ చేసేసి వెళ్ళిపోయాడు. తర్వాత అతను కత్తి మర్చిపోయాడు. ఆ కత్తి కోసం వెనక్కి వస్తే ప్రవక్త గారు ఇతడు చేసినటువంటి ఆ మల విసర్జన ఏదైతే ఉందో అది కడుగుతూ కూర్చున్నారు. ఇది ఎక్కడ కూడా ఆధారాలు లేని మాటలు. ఆధారాలు లేని మాటలు ఎందుకు చెప్పడం? ఉన్నాయి, బోల్డ్ ఉన్నాయి. ప్రవక్త వారి అఖలాక్ కోసం హయాతు సహబా అనే ఒక పుస్తకం ఉంటుంది, అందులో బోల్డ్ ఉన్నాయి. షమాయిలే తిర్మిజీ అనే పుస్తకాలు ఉన్నాయి, అందులో బోల్డ్ ఉన్నాయి ప్రవక్త అఖలాక్ కోసం. బుఖారీలో, ముస్లింలో, తిర్మిజీ, నసాయి, ఇబ్న్ మాజా, అబూ దావూద్, దారమి, బైహకీ, దారఖుత్ని బోల్డ్ హదీస్ పుస్తకాల్లో ఉన్నాయి. ఈ అబద్ధాలు చెప్పడం ఎందుకు? సోదరులారా పెద్దలారా, ఇది లేదు. ఆ తర్వాత అల్లాహ్ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం ఎదురుగా ఒక యూదుని యొక్క శవం వెళ్తూ ఉంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏడుస్తున్నారు. చెప్తారు మనోళ్ళు కొంతమంది, ఏడుస్తున్నారు. ఓ దైవ ప్రవక్త, మీరు ఎందుకు ఏడుస్తున్నారు అంటే, నేను బ్రతికుంటుండగా ఒక మనిషి ఈమాన్ లేకుండా, విశ్వాసం లేకుండా కళ్ళ ముందు చచ్చిపోయాడు, అది నాకు బాధ కలిగించింది, ఏడుపు వస్తున్నాయి అని చెప్పేసి ప్రవక్త గారు ఏడుస్తున్నారు అంటారు. ఇది కూడా ప్రామాణికమైన ఆధారాలు లేవు. లేని కల్పించి ఎందుకు చెప్పాలి? పోయి మనకు అవసరం ఏంటి చెప్పండి? ఉన్నాయి చెప్తే చాలు కదా. ఆ తర్వాత దైవ ప్రవక్త హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జిబ్రాయిల్ మాట్లాడుకుంటున్నట్టుగా మనం వింటాం. అడుగుతున్నారు, ఓ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, అల్లాహ్ దగ్గర మీరు గొప్ప, నేను గొప్ప, గొప్పల కోసం కొట్టుకున్నట్టు చెప్తారు మనోళ్ళు.
ప్రవక్త గారిని జిబ్రాయిల్ని చెప్తారు, గొప్పల కోసం ఏదో ఇద్దరు మాట్లాడుకున్నట్టు. ఏమని? ఓ దైవ ప్రవక్త, అల్లా దగ్గర మీరు గొప్ప, నేను గొప్ప. ओ भाई बयान आपने मेरू भाई बयान आप बयान कराओ, बयान सुनो, 5 मिनट के लिए बाद में बयान कर लीजिए. ఏమంటారు? అల్లాహ్కే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం గారితో జిబ్రాయిల్ అడుగుతున్నారు, ఏ అల్లాహ్కే నబీ, అల్లాహ్ దగ్గర మీరు గొప్ప, నేను గొప్ప అని అల్లాహ్కే నబీ అన్నారు. నేనే గొప్ప, అందుకోసమే సింహాసనం మీద లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూలుల్లాహ్ రాశాడు. భలే ఉంటది. వెంటనే తెలుసా అండి, నిజమే అనుకుంటాం మనం. అయ్యో ఇలా జరిగిందేమో, ఇలా అలా చెప్తున్నారని చెప్పి అనుకుంటాం మనం. తర్వాత రెండో ప్రశ్న అడిగారు, ఓ అల్లాహ్ యొక్క ప్రవక్త, అల్లాహ్ దగ్గర మీరు గొప్ప, నేను గొప్ప అని. అప్పుడు అల్లాహ్కే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, జిబ్రాయిల్ నేనే గొప్ప, అందుకే నిన్ను నా దగ్గరికి పంపుతున్నాడు అల్లాహ్, నన్ను మీ దగ్గరికి తీసుకెళ్ళట్లా. అల్లాహ్కే నబీ, అల్లాహ్ దగ్గర మీరు గొప్ప, ఖురాన్ గొప్ప. అల్లాహ్కే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, నేనే గొప్ప, అందుకే ఖురాన్ అల్లాహ్ నా మీద అవతరింపజేశాడు. ఓ దైవ ప్రవక్త, అల్లాహ్ దగ్గర మీరు గొప్ప, అల్లాహ్ యొక్క ధర్మం దీని గొప్ప అంటే ప్రవక్త ఏడుస్తూ చెప్పారు, అల్లాహ్ యొక్క దీనే గొప్ప అని చెప్పి. ఏదైతే ఈ మాటలు చెప్తారో ఇవి ఎక్కడ ఆధారాలు లేవండి. భలే చెప్తారు మనోళ్ళు, వింటానికి మంచి మజా ఉంటుంది అన్నమాట. చెప్తా ఉంటే వింటా ఉంటే నిజం అనుకుంటాం మనం, మీరు నేను నిజమని ఫీల్ అయిపోతాం మనం, కానీ ఆధారాలు లేవు. అదేవిధంగా ఒకసారి హజరత్ మూసా అలైహిస్సలాతు వస్సలాం దారిలో వెళ్తుంటే, ఇది మరీ దారుణంగా చెప్తారు, పంది మాట్లాడిందంటండి. నేను విన్నా, నా చెవులతో విన్నా నేను. పంది మాట్లాడిందంట. ఏమని? ఓ దైవ ప్రవక్త మూసా, మీరు అల్లాహ్తో అడగండి, అల్లాహ్ తబారక తఆలా నన్ను మనిషిగా పుట్టించమని అని చెప్పేసి అంటే, అప్పుడు అల్లాహ్ తబారక తఆలాతో మూసా అలైహిస్సలాం కోతురు మీద అడుగుతారు, ఏ అల్లాహ్, ఒక పంది మాట్లాడింది, నన్ను మీతో అడగమంది, మనిషిలా పుట్టించమని అని చెప్పేసి అనగానే అల్లాహ్ తబారక తఆలా అన్నాడు, మూసా, నేను మనిషిలాగా అయితే పుట్టిస్తా, ముస్లింగా అయితే చేయను, విశ్వాసిగా అయితే చేయనని చెప్పి ఈ మాట మూసా అలైహిస్సలాం పందితో చెప్పారు. పంది అంటే నాకు ఈ బతుకు మేలు, ఆ బతుకు మేలు కాదని చెప్పేసి, అంటే మనిషిగా పుట్టడం గొప్ప కాదు, పందిగానా బతుకుతాను, ముస్లింగా లేకపోతే ఇంకెందుకు, విశ్వాసిగా లేకపోతే నేను ఎందుకు అని చెప్పేసి ఆ పంది అందని చెప్పేసి అంటారు. వీటి ఆధారాలు ఎక్కడా లేవు. సోదరులారా, పెద్దలారా, విషయం ఏంటంటే ఉన్న మాటలే చెప్పాలి, చదివిన మాటలే చెప్పాలి, తెలిసిన మాటలే చెప్పాలి. లేని మాటలు చెప్పొద్దు, చదవలేని మాటలు చెప్పొద్దు, తెలియని మాటలు అసలు చెప్పొద్దు. మనకి ఎందుకు చెప్పండి, మనకెందుకు తెలిసిన బోర్డులు ఉన్నాయి. ఖురాన్లో 6000 పైన ఆయుతులు ఉన్నాయి అల్లాహ్ వల్ల, హదీసులు లక్షలు ఉన్నాయి, తఫ్సీర్లు అనేకం లెక్కలేని తఫ్సీర్లు ఉన్నాయి అల్లాహ్ వల్ల. అన్ని మాట్లాడినా కూడా జీవితాలు సరిపో, మనం చచ్చిపోతాం. మన పిల్లలు మాట్లాడుతూ మొదలెట్టినా కూడా అలా చచ్చిపోతారు. అంత ధార్మిక జ్ఞానం ఉంది అల్లాహ్ వల్ల. అవన్నీ వదిలేసి మనం లేనిపోని మాటలన్నీ చెప్పేసి, లేనిపోని కిస్సా కహానీలు వినిపించేసి, ప్రజలందరినీ కూడా కన్ఫ్యూజ్ చేసేసి, మనము కన్ఫ్యూజ్ అయిపోయి, వాళ్ళని కూడా అల్లాహ్ యొక్క ప్రవక్తకి దూరం చేసేసి, మనం కూడా అల్లాహ్ యొక్క ప్రవక్తకి దూరం అయిపోయి, ఇలాంటి పనులు చేయకూడదు సోదరులారా. అందుకోసమే సోదరులారా, తెలిసిన మాత్రమే మాట్లాడాలి. తెలియకపోతే ధార్మిక పండితుల్ని, అల్లాహ్ ఖురాన్లో అంటాడు, ఫస్అలు అహ్లి జిక్రి ఇన్ కుంతుం లా తఅలమూన్, మీకు ఏ విషయాల మీద అయితే జ్ఞానం లేదో జ్ఞానవంతుల్ని అడిగి తెలుసుకోండి. నాకు ఈ మాటలన్నీ విన్న తర్వాత ముఫ్తీ సాబ్ ఏమనిపించింది తెలుసండి, బయాన్లు చేయలేని వాళ్ళు అదృష్టవంతులు, బయాన్లు చేయలేని వాళ్ళు అదృష్టవంతులు. ఎందుకు గొడవ ఉండదు కదా, వాళ్ళు ఏం మాట్లాడరు, అల్లాహ్ మాకేం తెలియదు బాబు వదిలేస్తారు, సలాం అలైకుం వాలైకుం సలాం. మాట్లాడేవాడు మాకు భయం వేసింది, మాట్లాడింది నాకు, బాబోయ్ ఇన్ని మాటలు నా చిన్నప్పటి నుంచి వింటా వచ్చారు కదా, చిన్నప్పటి నుంచి పెద్ద పెద్ద ముసలోళ్ళు ఏడుతూ చెప్పుకుంటే నేను అనుకునేవాడు, మనకేం తెలుస్తుంది మనకి. అల్లాహ్ తబారక తఆలా మీకు చెప్పేటువంటి నాకు కూడా ఆచరించే సద్బుద్ధి సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక. వ ఆఖిరు దఅవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. సోదరులారా, సోదరీమణులారా, అల్లాహ్ యొక్క దయ, ఆయన కరుణ మీ అందరి యొక్క దువాల బర్కత్తో అల్హమ్దులిల్లా ముఫ్తీ ముదస్సిర్ గారి యొక్క ఉమ్రా ప్రయాణం, ఏ యొక్క ఉమ్రా ప్రయాణం అయితే 2025వ సంవత్సరం ఆగస్టు 5వ తారీఖు
వారు ఒక గ్రూప్ని తీసుకొని బయలుదేరుతున్నారో అల్లా దయ వల్ల చాలా టికెట్లు బుక్ అయినాయి అల్హమ్దులిల్లా. ఎందుకంటే మీరు ఈ వీడియో చూడండి, ఈ వీడియోలో తెలుగులో ఎంత బాగా ఆయన వివరిస్తున్నారు. ఇక్కడ కనిపిస్తుందా, ఇది వచ్చేసి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క రూమ్ ఏదైతే ఉందో, ప్రవక్త గారి యొక్క గది ఏదైతే ఉందో దానికి సంబంధించిన గోడ. ఇది గ్రీన్ కలర్లో ఉంటుంది, ఓకేనా. ఇప్పుడు ఇక్కడ నుంచి తీసుకొని ఇక్కడ వరకు, అక్కడి నుంచి ఇక్కడ వరకు ఏదైతే భాగం ఉందో, అంటే ప్రవక్త గారి యొక్క గది నుంచి, ప్రవక్త గారి యొక్క ఇల్లు నుంచి తీసుకొని ప్రవక్త గారి యొక్క మింబర్ దేనిపైన అయితే ప్రవక్త గారు నిలబడి బయాన్ చెప్పేవారో ఇక్కడ వరకు, ఖుతుబా ఇచ్చేవారో ఇక్కడ వరకు, ఈ మధ్యలో భాగం అంతా కూడా రియాజుల్ జన్నా. ఈ వీడియో చూడండి, ఇందులో ఉర్దూలో ఎంత బాగా వివరిస్తున్నారు చూడండి. అల్లాహ్ దయ వల్ల అల్హమ్దులిల్లా. ये जंग बदर का जो मैदान है, उस मैदान में हम लोग इस वक्त हैं. आप सब लोगों को मालूम है कि इस्लाम की जो सबसे पहली जंग, जिस जंग के बाद अल्लाह तबारक तआला ने मुसलमानों की हिम्मत अफजाई फरमाई और मुसलमानों का एक दबदबा दुनिया के अंदर कायम हुआ, वो इसी जंग के बाद कायम हुआ. నేనేమన్నానంటే ఉమ్రాకి వెళ్ళడం అసలు విషయం కాదండి. ఉమ్రాకి చాలా మంది వెళ్తారు, చాలా మంది తీసుకువెళ్తారు. తీసుకువెళ్ళి అక్కడ హోటల్లో దింపేస్తారు. కొందరైతే మదీనాకి వెళ్ళేటప్పుడు వస్తారు. మళ్ళీ మదీనా వెళ్ళాలి, బస్సులు గట్ట రెడీగా ఉన్నాయి, ఎక్కడ అంటారు. కొంతమంది అయితే తీసుకెళ్తారు అక్కడ ఉమ్రా వరకే, తర్వాత మళ్ళీ కనపడరు. ముఫ్తీ ముదస్సిర్ గారు అలా కాదన్నమాట. ముఆజ్ ఉమ్రా సర్వీస్ ఏదైతే ఉందో, ఈ సర్వీస్ ఎలాంటిదంటే అల్లాహ్ దయ వల్ల ముఫ్తీ ముదస్సిర్ గారన్నా ఉంటారు, లేదా ఆయనకి తెలిసిన ధార్మిక పండితులైనా ఉంటారు, లేదా ఒక్కొక్క గ్రూప్ని నేనైనా స్వయంగా తీసుకువెళ్తూ ఉంటాను. ఒక్కొక్కసారి నా స్నేహితుడు అర్షద్ అహ్మద్ భాయ్ తీసుకుని వెళ్తూ ఉంటారు. ఎవరో ఒకరు ఖచ్చితంగా మీతో ఉండడానికి మేము ప్రయత్నిస్తాం అల్లాహ్ దయ వల్ల. అక్కడ ఆహారం విషయాల్లో, అక్కడ మీరు ప్రయాణించే ప్రయాణాల విషయాల్లో, అక్కడ చారిత్రక ప్రదేశాలు చూపించే విషయాల్లో, వాటి గురించి చెప్పే విషయాల్లో, వాటి గురించి వివరించే విషయాల్లో అల్లాహ్ దయ వల్ల మీకు తోడుగా ఉంటాం. ఆఖరికి ఎయిర్పోర్ట్లో కూడా మీకు ఇక్కడ ఇండియాలో ఎయిర్పోర్ట్ కాడి నుంచి మక్కా తీసుకువెళ్ళి, మదీనా తీసుకువెళ్ళి, అక్కడ చారిత్రక ప్రదేశాలని చూపించి వివరించి, అక్కడ మీతో ఉమ్రా చేయించి, మళ్ళీ తిరిగి ఇండియా తీసుకొచ్చి ఎయిర్పోర్ట్లో వదిలేంత వరకు కూడా అల్లాహ్ దయ వల్ల మేము మీతో టైం స్పెండ్ చేస్తాం, మేము మీతో టైం గడుపుతాం అల్లాహ్ దయ వల్ల. అందుకోసమే సోదరులారా సోదరీమణులారా కొన్ని టికెట్లు మాత్రమే ఉన్నాయి అల్లాహ్ దయ వల్ల. ముఫ్తీ ముదస్సిర్ గారి నెంబర్ 8332932972కి ఇప్పుడే కాంటాక్ట్ చేయండి. ముఫ్తీ సాబ్ నెంబర్ తగలకపోతే, కలవకపోతే మా స్నేహితుడు అర్షద్ భాయ్ నెంబర్ 9885678634కి కాంటాక్ట్ చేయండి. పూర్తి వివరాలు తెలియజేయబడతాయి. ఎంతమంది అయితే ఇప్పుడు ఉమ్రాకి తయారయ్యారో అందులో మా యొక్క వైజాగ్ పోలీస్ మొహమ్మద్ భాయ్ కూడా వెళ్తున్నారని చెప్పి నేను విన్నాను. అలాగే నాకు తెలిసినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు అల్లాహ్ దయ వల్ల. అల్లాహ్ వీరందరి యొక్క ప్రయాణం కూడా సులభతరం చేయగాక. వీరందరితో కూడా నేను చెప్పున్నాను, నాతో కాంటాక్ట్లో ఉండండి. మీకు ఏమైనా అవసరమైతే, ఏమైనా డౌట్స్ ఉంటే ముఫ్తీ సాబ్ చాలా బిజీ ఉంటారు, నేను మీకు సమాధానం ఇవ్వడానికి ప్రయత్నిస్తానని చెప్పేసి అన్నాను. జజాకుముల్లాహ్ ఖైరా. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.